హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది జనవరి 29వ తేదీన వచ్చే మౌని అమావాస్య పవిత్రమైన రోజున మహా కుంభమేళాకు వెళ్లడం ఎంతో మంది కల. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో రాజస్నానం చేస్తే శుభ ఫలితాలొస్తాయని పండితులు చెప్తున్నారు. మౌని అమావాస్య, సర్వేషాం అమావాస్య, చొల్లంగి అమావాస్య అని పిలుచుకునే ఈ రోజు గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన అంశాలు కూడా ఉన్నాయి. మహాకుంభమేళాలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అయితే ఇందులో విశేషంగా చేసే రాజస్నానానికి ఓ ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పుణ్యతిథుల్లో నది స్నానం విశేషంగా చేస్తారు. ఇక మహాకుంభమేళాలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయటాన్ని రాజస్నానంగా చెప్తారు. కుంభమేళాలో స్నానం చేయటం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని, సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని విశ్వాసం. అందులోనూ మౌని అమావాస్య నాడు చేసే పవిత్ర స్నానానికి మరింత ప్రాముఖ్యత కూడా ఆపాదిస్తారు. అలాగే సుమారు 70 ఏళ్ల తరువాత మౌని అమావాస్య రోజున అనేక శుభయోగాలు కలిసి మహాయోగంగా ఏర్పడుతున్నాయి. అందుకే ఈ ఏడాది వచ్చిన మౌని అమావాస్య మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఈ రోజు సర్వార్థ సిద్ధియోగం, వినాయక, అమృత్, హంస, మాలవ్య వంటి శుభయోగాల కలయిక ఏర్పడబోతోందట. ఇక మౌని అమావాస్యని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. పూర్వీకులకు మోక్షాన్ని ప్రసాదించే ఈ అమావాస్య రోజున చేసే నదీ స్నానానికి అత్యంత విశిష్టత ఉంది. సాధారణంగా మౌని అమావాస్య రోజున చేసే నది స్నానం, శ్రాద్ధం వంటి కర్మలతో పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని, పితృదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అందుకే ఏడాదిలో వచ్చే 12 అమావాస్యల్లో పుష్యమాస అమావాస్య చాలా ప్రత్యేకమైందిగా భావిస్తారు. మహాకుంభమేళ, మౌని అమావాస్యల కలయిక అంటే ఆ ఫలితాన్ని ఊహించలేం అంటారు పండితులు. మౌని అమావాస్య రోజు మకర రాశిలో పంచగ్రాహి యోగం ఏర్పడుతుందని, 7 దశాబ్దాల తరువాత ఇలాంటి పరిణామం చోటు చేసుకుంటుందని అంటున్నారు. ఇక వినాయక్, అమృత్, హంస, మాలవ్య యోగం సర్వార్థ సిద్ధి యోగంతో కలవటం ద్వారా ఈ మహాయోగం ఏర్పడుతుందని, కొన్ని దశాబ్దాల తరువాత ఇలాంటి శుభకార్యం జరుగుతుందని నమ్ముతారు. మౌని అమావాస్య రోజున ఆకాశంలో చంద్రుడు కనిపించడు. సాధారణంగా ఈ అమావాస్యకు చంద్రుడు కనిపించడని మనకు తెలుసు. అయితే ఆ రోజున ఏవైనా నిర్ణయాలు తీసుకున్నా, ఏవైనా మాటలు మాట్లాడినా అనుకూలమైన ఫలితాలు రావట. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు మనిషి మనసే మనిషికి నిజమైన స్నేహితుడు. అందుకు సరిగ్గా శిక్షణ ఇస్తే అదే నియంత్రణలో ఉంటుంది. దానిపై మనం నియంత్రణ ఎత్తివేస్తే అదే మనకు గొప్ప శత్రువుగా మారిపోతుందని భగవద్గీతలో ఉంటుంది. కాబట్టి శరీరాన్ని, మనస్సును, ఆత్మను కూడా శుద్ధి చేసుకునేందుకు పవిత్ర నదుల్లో స్నానం చేయటం, మౌని అమావాస్య ఘడియల్లో మౌనంగా ఉండటం ఓ సంప్రదాయంగా భావిస్తారు. అందుకే దీన్ని మౌని అమావాస్యగా పిలుస్తారు. ఈ అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిలను మౌనవ్రతం ఆచరిస్తూ పూజిస్తారు. ఆ రోజున చాలా మంది మహిళలు ఉపవాసముంటారు. తమ పెదవిని కూడా కదపకుండా, మాట బయటకు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక మౌని అమావాస్యకు మరో పేరు కూడా ఉంది. మౌని అమావాస్యను మాఘి అమావాస్య అని కూడా అంటారు. దీన్నే ఎక్కువగా ఉత్తర భారతంలో నమ్ముతారు. మౌని అమావాస్య పదాల్లో ఉన్న మౌని, అమ, వాస్య అనే పదాలను ఆధ్యాత్మికంగా చాలా గొప్పగా భావిస్తారు. ఇందులో నుండి ఒక్కో అర్థం వచ్చేలా పూర్వీకులు వివరణ ఇచ్చారు. మౌని అంటే మాట్లాడకుండా మౌనంగా ఉండటం, అమ అంటే చీకటి, వాస్య అంటే కామం. ఇలా మొత్తం దీని అర్థం ఏంటంటే పగటిపూట మౌనంగా ఉండి చీకటిని, కామాన్ని నిగ్రహంగా ఉంచుకోవటం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనస్సులను నియంత్రించే గ్రహ సమయంగా దీన్ని నమ్ముతారు. అలాగే ఈ అమావాస్యను మహాశివరాత్రి ముందు వచ్చే ఆఖరి అమావాస్య అని కూడా అంటారు. ఇక రుద్రాక్షలకు చంద్రుడితో బంధం ఉన్నందున ఈ రోజున రుద్రాక్ష మాలలు కూడా ధరిస్తారు. అందుకే ఈ రోజున గంగానదిలో స్నానం చేయటానికి భక్తులు బారులు తీరుతారు. గంగానదిలో స్నానానికి ఆ రోజు అత్యంత పవిత్రమైన రోజని చాలా మంది హిందువుల నమ్మకం.